హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేతి బొప్పట్లు మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ బొప్పట్లు చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా చేసి చూడండి. ఈ మెత్తని నేతి బొప్పట్లు పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను. ఇదే విధంగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు నూనెని వేసుకోవాలి. అలాగే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి చేతికి అతుక్కున్నట్టుగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా కలుపుకోవద్దు. నీళ్ళని ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా నూనెలో బాగా కలిసేలా చేతితో పిండిని బాగా ఒత్తుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బొప్పట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోనికి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలి. గోధుమ పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అన్నీ కూడా అదే కప్పు కొలతలతో తీసుకోండి. ఈ పప్పులో నీళ్లు వేసుకొని 2-3 సార్లు పప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. పప్పుని ఇలా శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత ఈ పప్పులోనికి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నాం కదా, 3 కప్పులు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని ఈ పప్పుని 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. పప్పుని 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. పప్పు ఎంత బాగా నానితే అంత తొందరగా ఉడుకుతుంది. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పు గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పుని బాగా నానబెట్టుకుంటే కుక్కర్లో వేసుకొని ఉడికించాల్సిన అవసరం ఉండదు. 1 పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని ఇలా తెల్లగా ఉన్న పొంగుని పైన గరిటెతో తీసేయండి. ఇలా కలుపుకుంటూ పప్పుని మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పుని నానబెట్టుకున్నాం కాబట్టి పప్పు తొందరగా ఉడుకుతుంది. మీరు పప్పుని కుక్కర్లో వేసుకోవాలి అంటే 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఈ పప్పుని ఇలా నేను సెరవలో ఉడికించుకుంటున్నాను. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఈ పప్పు ఉడకటానికి 15 నిమిషాలు టైం పట్టింది. 15 నిమిషాలలో ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు. పప్పుని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని కిందికి దింపుకొని ఒక బొక్కల గిన్నెలోనికి ఈ పప్పుని వేసుకొని వడకట్టుకోవాలి. పప్పులో నీళ్లు ఏమీ లేకుండా వడకట్టుకోవాలి. పప్పుని ఇంతకంటే మెత్తగా ఉడికించుకోవద్దు. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న శనగపప్పుని కొద్దిగా చల్లారపెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక పెద్దగా ఉన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి సగం వరకు ఈ పప్పుని వేసుకోవాలి. మిక్సీలో పప్పుని ఇలా సగం వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు ఎక్కడా కూడా లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలానే ఉడికించుకున్న శనగపప్పు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. ఈ శనగపప్పుని ఉడికించుకొని వడకట్టుకుంటే ఇలా నీళ్లు వచ్చాయి కదా, ఈ నీళ్ళని పడేయకుండా రసం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు బెల్లము వేసుకోవాలి. బెల్లంని సన్నగా
తురుముకొని కానీ దంచుకొని కానీ కట్ చేసుకొని కానీ వేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు వేసుకోండి. నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దు, చిన్న టీ గ్లాస్ నీళ్లు వేసుకోండి సరిపోతుంది. జస్ట్ బెల్లంని కరిగించుకోవడానికి మాత్రమే నీళ్ళని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంని సన్నగా తురుముకొని వేసుకుంటే బెల్లం తొందరగా కరుగుతుంది. బెల్లం పలుకులు ఏమీ లేకుండా బెల్లంని బాగా కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. మనము ముందుగా శనగపప్పుని ఉడికించుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు ముద్దని ఈ కడాయిలోనికి వేసుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బెల్లంని వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదు అనుకుంటే మీరు 1 కప్పు బెల్లంని డైరెక్ట్గా ఈ పప్పులోనికి వేసుకోవచ్చు. బెల్లంలో డస్ట్ ఉంది అనుకుంటే ఇలా బెల్లంని కరిగించుకొని వడకట్టుకొని వేసుకోవాలి. అది మీ ఇష్టము. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం సిరప్లో పప్పు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోండి. పప్పు బెల్లం సిరప్ అనేది బాగా మొత్తం కలిసిపోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి, అడుగున మాడిపోకుండా ఉంటుంది. పప్పు బెల్లం సిరపు మొత్తం బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోండి. నెయ్యి అస్సలు ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకొని కలుపుకోండి. అడుగంటకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని కిందికి దింపుకొని పూర్ణంని చల్లారపెట్టుకోవాలి. ఇలా ఉడికించుకున్న పూర్ణము పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ ముద్దల్లాగా చేసుకోవాలి. పూర్ణంని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందుగా గోధుమ పిండిని కలుపుకొని 30 నిమిషాల వరకు నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని చేతి వేళ్ళ మధ్యలో నుంచి తీసుకొని రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా తీసుకుంటే పిండి ముద్దకు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా రౌండ్గా వస్తుంది. మనము పూర్ణము ముద్దను ఎంత సైజులో తీసుకున్నామో పిండి ముద్ద కూడా అంతే సైజులో తీసుకోవాలి. పూర్ణం ముద్ద పిండి ముద్ద 2 ఒకే సైజులో ఉండేలాగా తీసుకోండి. పిండిని కూడా ఇలా ముద్దల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నోట్బుక్లో ఉన్న తెల్లటి పేపర్ని 1 తీసుకోండి. ఈ పేపర్కి నూనెని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోండి. ఇక్కడ నేను నోట్బుక్లో ఉన్న తెల్లటి పేపర్ మీద ఈ బొప్పట్లు చేస్తున్నాను. ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత ఈ పేపర్ పైన పిండి ముద్దను పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనెని పూసుకొని ఈ పిండి ముద్దని కొద్దిగా ఒత్తుకోండి. ఇలా కొంచెం రౌండ్గా ఒత్తుకున్న తర్వాత ఇలా చేసుకున్న పిండి ముద్దలోనికి పూర్ణం ముద్దని పెట్టుకోవాలి. పూర్ణము బయటికి కనిపించకుండా పిండి చివర్లన్నీ కూడా ఒకే చోటికి వచ్చేలా తీసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఎగస్ట్రా పిండిని తీసుకొని మళ్ళీ చేసుకునే పిండిలోనికి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసుకొని కొంచెం ఒత్తుకోవాలి. ఇప్పుడు పేపర్ పైన పెట్టుకొని చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని బొప్పట్టులాగా పల్చగా ఒత్తుకోవాలి. అన్ని వైపులా సమానంగా బాగా ఒత్తుకోండి. పూర్ణము బయటికి రాకుండా స్లోగా అన్ని వైపులా సమానంగా ఇలా ఒత్తుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకోవాలి. పెన్నం మీడియం హీట్ అయిన తర్వాత పెన్నం పైన
ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న బొప్పట్టుని పేపర్తో సహా పెన్నం పైన వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పేపర్ను తీసేసుకోండి. బొప్పట్టుని చేతిలోకి తీసుకొనైనా పెన్నం పైన వేసుకోవచ్చు. బొప్పట్టుని మీడియం ఫ్లేమ్లో ఇలా కొద్దిగా కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవాలి. చలాకుతో ఇలా కొద్దిగా ఒత్తుకుంటూ కాల్చుకుంటే బొబ్బట్లు బాగా పొంగుతూ వస్తాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా బొబ్బట్లు కూడా చేసుకొని బాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లు చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఈ బొబ్బట్లు 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. బొబ్బట్లు మెత్తగా చాలా టేస్టీగా రావాలి అంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.